Hi friends, welcome back to Sridhar CCE Anantapuram YouTube channel and welcome back to my editorial analysis session. So మనము ఈ editorial analysis session లో డైలీ ఏం డిస్కస్ చేస్తాం అనేది ఒకసారి చూసి we can enter into the session. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోట్ ఆఫ్ ద డే మోటివేషనల్ పర్పస్ ఒక కొటేషన్తో డైలీ మేము ముందుకు వస్తాను. తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఫర్ బేసిక్ వొకాబులరీ మంచిగా షార్ట్ లింక్స్తో మీకు గుర్తు పెట్టుకునే విధంగా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎడిటోరియల్ వొకాబులరీ మీకు లైక్ మనం డిస్కస్ చేయబోయేటటువంటి ఎడిటోరియల్లో ఉన్నటువంటి టఫ్ వొకాబులరీని గ్రాప్ చేసి మీకు అందించడం జరుగుతుంది. దాంట్లో కూడా ట్రిక్స్ అండ్ టెక్నిక్స్తో చెప్పించడం జరుగుతుంది. నెక్స్ట్ డైలీ మీకు ఐదర్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఆర్ ఫ్రేజల్ వర్బ్స్ కూడా అందించడం జరుగుతుంది. నెక్స్ట్ బ్రీఫ్ అనాలిసిస్ ఆఫ్ ఎడిటోరియల్ అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టెస్ట్ ఆఫ్ ద డే కూడా ఉంటుంది. ప్రతిరోజు మీ ముందుకి ఒక న్యూ మోడల్తో షార్ట్ కట్స్తో రావడం జరుగుతుంది. రైట్ గైస్, నెక్స్ట్ లెట్స్ ఎంటర్ ఇంటూ అవర్ సెషన్. కోట్ ఆఫ్ ద డే. ఈరోజు మీకోసం కోట్ ఆఫ్ ద డే ఏం తీసుకుని వచ్చానో ఒకసారి చూడండి. ఎవ్రీథింగ్ కమ్స్ టు ద రైట్ టైమ్, బీ పేషెంట్ అండ్ ట్రస్ట్ ఇన్ ద ప్రాసెస్. సో మీకి జస్ట్ నమ్మండి, ప్రాసెస్ మీద నమ్మకం ఉంచండి. అంటే ఇప్పుడు మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు, ఒక జాబ్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. సో ఏదో మీ గోల్ రిలేటెడ్గా ప్రాసెస్లో ఉన్నారు, అది ఉండి ఆ ప్రాసెస్ని నమ్మండి. మీకు వచ్చే టైంకి ఏదైనా సరే మీకు కావాల్సిండేది చేకూరుతుంది. సో దట్స్ వాట్ కోట్ ఆఫ్ ద డే. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. సో ఈరోజు మీకోసం ఏమి తీసుకుని వచ్చానో ఒకసారి చూడండి. రైట్, వన్ హూ హేట్స్ మ్యారేజ్. ఇక్కడ ఒక లింక్ ఇస్తాను, రాసేసుకోండి. గమీ ఏంటది? గమీ స్టాండ్స్ ఫర్ మ్యారేజ్. సో ఆ లింక్ గుర్తుపెట్టుకుంటే దాని నుంచి నంబర్ ఆఫ్ వర్డ్స్ మనకి ఈజీగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. సో వన్ హూ హేట్స్ మ్యారేజ్ ఏమవుతుంది? మిసోగమిస్ట్. అంటే ఎవరైతే ఈ మ్యారేజ్ని కానీ అంటే ఈ యొక్క వివాహ వ్యవస్థని హేట్ చేస్తారో వాళ్ళే మిసోగమిస్ట్ అని అంటారు. లాస్ట్ సెషన్స్లో మనం అబ్జర్వ్ చేస్తే ఈ మిస్యాండ్రిస్ట్, మిసోగైనిస్ట్ ఇవన్నీ మనం చూడటం జరిగింది. మిస్ స్టాండ్స్ ఫర్ హేటింగ్. లైక్ మిసోగైనిస్ట్ అంటే ఫీమేల్స్ని హేట్ చేసేవాళ్ళు, మిస్యాండ్రిస్ట్ అంటే మెన్ని హేట్ చేసేవాళ్ళు. ఈ విధంగా మిస్ అనేది నెగిటివ్ అంటే హేటింగ్కి రిలేటెడ్. తర్వాత ఇక్కడ గమి అనేటటువంటి లింక్ మీకు ఫర్దర్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ హూ లవ్స్ టు స్పీక్. ఇక్కడ ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. LOQ ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో ఇవ్వడం కూడా జరిగింది. LOQ స్టాండ్స్ ఫర్ వాట్? LOQ స్టాండ్స్ ఫర్ టాకింగ్. సో లొక్వేషియస్ యాడ్జెక్టివ్ అండి, ఇది యాడ్జెక్టివ్ లొక్వేషియస్. సో వన్ హూ లవ్స్ టు స్పీక్ అంటే బాగా మాట్లాడటానికి ఇష్టాన్ని చూపించేటటువంటి నేచర్ ఉన్నటువంటి పర్సన్ని లొక్వేషియస్ అని అంటారు. అదే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక లింక్ తీసుకోండి. రూట్ పాథోస్. సో ఈ ప్యాథోస్ ఎమోషన్ రిలేటెడ్ అనమాట. అంటే లైక్ సైకలాజికల్గా ఎమోషన్, సెంటిమెంట్ ఎమోషన్ రిలేటెడ్గా ప్యాథ్ అనేటటువంటిది మనకి రూట్గా వర్క్ చేస్తుంది. దాన్ని బేస్ చేసుకొని కొన్ని పదాలు ఇక్కడ చూద్దాం. స్ట్రాంగ్, డీప్ డిస్లైక్. సో విపరీతమైనటువంటి ద్వేషము, అయిష్టత కలిగి ఉండడమే యాంటీపతి. ఇక్కడ ప్యాథ్ స్టాండ్స్ ఫర్ ఎమోషన్. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎమోషన్. డిస్లైక్, లైక్. సో ఈ ఎమోషన్ ఎలాంటిది? నెగిటివ్గా ఉంది అంటే దాన్ని యాంటీపతి అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది మనకు బాగా తెలిసినటువంటి వర్డే. సైమల్టేనియస్లీ అఫెక్టెడ్ బై సిమిలర్ ఫీలింగ్స్. ఇప్పుడు ఎదుటి వ్యక్తికి ఆకలి వేస్తుంది, అయ్యో పాపం అని చెప్పేసి ఆ ఆకలిని మనము రెస్పాండ్ అయ్యేటటువంటిదే సింపతి, జాలి, దయ అని అంటాము. అదే మెంటలీ ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్ విత్ అదర్ పర్సన్ ఆర్ థింగ్. సో ఈ తను ఎదుటి వ్యక్తి ఏమైతే ఫీల్ అవుతారో అదే ఫీలింగే మనం కూడా అవ్వడం. ఇలా అయితే సో మెంటలీ ఐడెంటిఫై అయితే ఎంపతి అని అంటారు. ఎంపతి వేరే, సింపతి అంటే జాలి, ఇతరుల పట్ల కరుణ, జాలి, దయ. అదే ఎంపతి ఏంటి అంటే కనుక లైక్ ఎదుటి వాడి కష్టాన్ని మన కష్టంగా ఫీల్ కావడం ఎంపతి అని అంటారు. ఇక్కడ 3 వర్డ్స్ వచ్చాయి మీకు ప్యాథోస్ బేస్డ్గా. యాంటీపతి ఒకటి, సింపతి ఒకటి, ఎంపతి ఒకటి. నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ సెట్ రిలేటెడ్ టు మ్యారేజ్.
సో రిలేటెడ్ టు మ్యారేజ్ ఇది మనకు తెలిసిండేది మ్యాట్రిమోనీ అని అంటారు. నెక్స్ట్ వన్ హూ బిలీవ్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, ఇది మనము ఎక్కువ సార్లు వినింటాం చూసింటాం. సో ఈ యొక్క దేవుడి పట్ల, దేవుడు అంటే కన్నా నమ్మకం, దేవుడు ఉనికి మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తిని థీయిస్ట్ అంటారు. తెలుగులో ఆస్తికుడు నాస్తికుడు అని అంటూ ఉంటారు. ఆస్తికుడు అంటే ఎవరైతే ఈ యొక్క దేవుడిని నమ్ముతారో వాళ్ళు ఆస్తికులు, దేవుని నమ్మని వాళ్ళు నాస్తికులు. అలాంటిదే ఇక్కడ నేను రీసెంట్గా మీకు లింక్ ఇచ్చాను. థియో, ఇది గాడ్ కానీ లేదా రిలీజియన్కి కానీ లింక్డ్ టర్మ్ ఇది. ఓకే, సో థియో అనేది ఇక్కడ మనకి ఆ లింక్ వచ్చింది చూడు, థియిస్ట్ ఎవరైతే దేవుని నమ్ముతారో. థియిస్ట్ ఎవరైతే దేవుడు ఉనికి పట్ల నమ్మకం కలిగి ఉండరో వాళ్ళని ఏమంటారండి? థియిస్ట్ అని అంటారు. అలానే ఇంకా ఉన్నాయి. ఏమి? వన్ హూ బిలీవ్స్ ఇన్ ద థియరీ ఆఫ్ ఓన్లీ వన్ గాడ్, దేవుడు ఒక్కడే దేవుడు. సో అలా ఆ ఒక్క దేవుణ్ణే నమ్మేటటువంటి వాళ్ళు, అంటే థియరీ ఆఫ్ ఓన్లీ వన్, ఒక్క దేవుణ్ణి కాదు, ఒక్క దేవుడు మాత్రమే ఉన్నాడు అనేటటువంటి థియరీని నమ్మే వాళ్ళు ఏమవుతారండి? మోనోథియిస్ట్ అని అంటారు. సో అదే ఎక్కువ గాడ్స్ రిలేటెడ్గా ఉన్నారనుకోండి, అంటే ఎక్కువ గాడ్స్ని నమ్ముతున్నారనుకోండి, సో వాళ్ళు ఏమంటారు? పాలిథియిస్ట్ అని అంటారు. పాలి స్టాండ్స్ ఫర్ మోర్, మోనో స్టాండ్స్ ఫర్ సింగిల్. అవి కూడా మనకు తెలిసినటువంటి లింక్సే. నెక్స్ట్కి వెళ్ళిపోదాము. వన్ హూ బిలీవ్స్ దట్ గాడ్ ఈజ్ ద యూనియన్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ ఆఫ్ ద యూనివర్స్. సో అంటే దేవుడు ఈ యొక్క యూనియన్, అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని ఫోర్సెస్ కలిస్తేనే దేవుడు అనేటటువంటి నమ్మకం. అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా దేవుడు తత్వాన్ని ఆలోచించేవాడు పాంథియిస్ట్. అంటే కవరింగ్ వాస్ట్, అంటే ఎక్కువ. ఆల్రెడీ పాన్ అనేది కూడా మనకు తెలుసు. పాండమిక్ అనేది ఇప్పుడు మనం రెగ్యులర్గా వింటున్నటువంటి టర్మ్. పాండమిక్ కాకుండా పాన్ ఇండియన్ స్టార్ ఇలా వింటూ ఉంటాం కదా. పాన్ అంటే మ్యాక్సిమం కవరేజ్ ఉన్నటువంటిది. పాంథియిస్ట్ అంటే సో మొత్తం యూనివర్స్లో ఉండేటటువంటి అన్ని ఫోర్సెస్ కూడా అలాంటి యూనియనే గాడ్ అని చెప్పి నమ్మేవాళ్ళు పాంథియిస్ట్ అని అంటారు. నెక్స్ట్ రిలీజియస్ మ్యాడ్నెస్ అంట. ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ లింక్ వస్తుంది, రాసేసుకోండి. మేనియా అంటే పిచ్చి, పైత్యం అంటామే, లైక్ క్రేజినెస్. సో విపరీతమైనటువంటి పిచ్చి రిలీజియన్ పట్ల. నేను హిందూ మతాన్ని సపోర్ట్ చేస్తాను, నేను క్రిస్టియన్ మతాన్ని, అలా అంటే విపరీతంగా ఆ యొక్క మతం మీద ఈ యొక్క ఇష్టం, అంటే పిచ్చిగా ఉంటే దాన్ని థియోమేనియా అని అంటారు. ఆల్రెడీ లింక్ కూడా వచ్చింది చూడండి. థియో స్టాండ్స్ ఫర్ గాడ్ ఆర్ రిలీజన్ అని చెప్పాను. మేనియా స్టాండ్స్ ఫర్ పిచ్చి. సో ఓకే, నెక్స్ట్ బ్యాటిల్ అమాంగ్ ద గాడ్స్, మ్యాచో అని గుర్తుపెట్టు. మ్యాచో అంటే మగవాళ్ళు, సో మొగోడివురా, సంథింగ్ లైక్ దాట్. విల్ లిసన్ రైట్. సో మ్యాచి, ఈ వాళ్ళ మధ్య కొట్లాటని థియోమచి అని అంటారు. నెక్స్ట్ ఇంతకు ముందే వచ్చింది ఇది, ఇప్పుడు ఈ రోజు క్లాస్లోనే. ఏంటి? గమి స్టాండ్స్ ఫర్ మ్యారేజ్ అని చెప్పుకున్నాం కదా. సో ఒక ఆ మ్యారేజ్ మీదనే నమ్మకం కలిగి ఉండడము, అంటే ఒక వైఫ్నే చేసుకుని ఉండడము, ఇలాంటి ప్రాక్టీస్ని ఏమంటారండి? మోనోగమి అని అంటారు. అతన్ని ఏమంటారండి? మోనోగమిస్ట్ అని అంటారు. ప్రాక్టీసింగ్ 2 marriages, అదే ఒకవేళ ఇద్దరు భార్యల్ని చేసుకునేటటువంటి ఆ యొక్క థియరీని, ఆ యొక్క ప్రాక్టీస్ని ఏమంటారు? బైగమి. బై స్టాండ్స్ ఫర్ 2, మోనో స్టాండ్స్ ఫర్ 1. సో అదే ఒకవేళ నంబర్ ఆఫ్ వైఫ్స్ అట్ ఏ టైమ్ కలిగి ఉండడాన్ని పాలీగమి అని అంటారు. దాట్స్ ఇట్. అర్థమవుతుంది కదా? సో మోనోగమి, బైగమి, పాలీగమి. ఓకే, నెక్స్ట్ ఎడిటోరియల్ వొకాబులరీకి ఎంటర్ అయ్యక ముందర ఈరోజు నేను మీకు తెచ్చిన ఫ్రేజల్ వర్బ్స్ ఒకసారి చూసుకుందాం. నేను చెప్పాను ఫ్రేజల్ వర్బ్స్ కానీ ఇడియామాటిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ డైలీ కంపల్సరీగా చూడటం జరుగుతుంది అని చెప్పాను. చూద్దామండి ఒకసారి. నెంబర్ 1, కౌంట్ ఆన్. సో ఏంటి కౌంట్ ఆన్ అంటే? రిలై ఆన్. సో ఐ వాంట్ టు కౌంట్ ఆన్ మై పేరెంట్స్. సో ఐ వాంట్ టు, సో ఐ రిలై అంటే ఏంటి? ట్రస్ట్ లేదా డిపెండ్ అనేటటువంటి మీనింగ్ కూడా వస్తుంది. నెక్స్ట్ కటిన్ అంటే ఏంటి? ఇంటరప్ట్ చేయడము. డోంట్ కటిన్, ఐఎమ్ ఇన్ అ మీటింగ్. సో అంటే ఇంటరప్ట్ చేయొద్దు అనే అర్థంతో మనము కటిన్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ cut off, remove something with sharp object, cut off the trees, cut off this
ప్లేస్ లైక్ కట్ ఆఫ్ దిస్ షీట్, ఈ విధంగా మనము కట్ ఆఫ్ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ కమ్ అప్ విత్ ఇక్కడ 2 ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి చూడండి, అప్ ఒకటి విత్ ఒకటి. సో కమ్ అప్ విత్ అ న్యూ ఐడియా అని అంటే ఏంటి అర్థము? సో నాకు ఒక ఐడియా వచ్చింది, ఒక ఆలోచన కలిగింది. సో కమ్ అప్ విత్ అనేది అలాంటి మీనింగ్ ఇస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చెక్అవుట్. ఎక్కువ సార్లు మనం వింటూ ఉంటాం. చెక్అవుట్ అంటే ఏంటి? లుక్ అట్ సంథింగ్, హే చెక్అవుట్ దట్ గర్ల్ ఇన్ ద బ్లూ డ్రెస్. సో ఆ విధంగా చెక్అవుట్ని యూజ్ చేస్తాం. ఓకే, మనం ఈరోజు డిస్కస్ చేయబోయేటటువంటి వొకాబులరీ ఎడిటోరియల్కి రిలేటెడ్గా ఏమొచ్చాయో చూద్దాం ఒకసారి. అంటే కంపల్సరీగా ఎడిటోరియల్ రిలేటెడ్గానే ఉంటుంది. ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. What is the first word? Rhetoric. Rhetoric is a noun. ఏంటి rhetoric అంటే? Art of effective or persuasive speaking or writing, especially the use of figures of speech and other compositional techniques. సో ఏదైతే మీ ఎఫెక్టివ్గా పర్వాసివ్ అంటే అర్థం ఏంటంటే ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేసే విధంగా ఉన్నటువంటి స్పీకింగ్ కానీ లేదా రైటింగ్ కానీ, ఎస్పెషలీ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే అలంకారాలు అంటాం తెలుగులో. సో టెక్నిక్స్, కంపోజిషనల్ టెక్నిక్స్ యూజ్ చేసి ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేసే విధంగా మాట్లాడగలిగేటటువంటి ఆర్ట్ రెటోరిక్. నెక్స్ట్ మౌంట్ అంటే ఏంటి? మౌంట్ ఇక్కడ వర్బ్. మౌంటింగ్ అంటే ఆర్గనైజ్ ఆర్ ఇనిషియేట్. ఆర్గనైజ్ అండ్ ఆర్గనైజ్ చేయడం, ఇనిషియేట్ చేయడం, ఎస్పెషల్లీ క్యాంపెయిన్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఇక్కడ మనకి కాంటెక్స్ట్ రిలేటెడ్గా ఉంటుంది, చాలా జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవాలి. మామూలుగా మౌంట్ క్యాబిన్, మౌంట్ ఎవరెస్ట్ ఇలా అంటూ ఉంటాం కదా, ఆ మౌంట్ కాదు ఇది. ఇక్కడ మౌంట్ అంటే మౌంటెడ్ వర్బ్ ఫామ్లో మనము చూస్తాము. ఓకే, డెపోరేషన్, ద యాక్ట్ ఆఫ్ డిపోర్ట్ చేయడం అంటే ఒక ఫారినర్ని ఈ కంట్రీ నుంచి పంపించి వేయడం అనేటటువంటి మీనింగ్ డిపోర్టేషన్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రాండెడ్ అంటే లెఫ్ట్ వితౌట్ దట్ మీన్స్ ద మీన్స్ టు మూవ్ ఫ్రమ్ సమ్వేర్. సో స్ట్రాండెడ్ అయిపోయి ఉన్నారు అంటే అర్థం ఏమొస్తుంది? సో కదలలేని సిచ్యువేషన్లో, వెళ్ళడానికి ఏ మీన్స్ లేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు స్ట్రాండెడ్ అని అంటారు. V3 ఫామ్ ఇది యాడ్జెక్టివ్గా యూజ్ చేయొచ్చు. డెపోర్టేషన్లో TION ఎండింగ్స్ నౌన్స్. ఓకే, సో స్ట్రాండెడ్ యాడ్జెక్టివ్గా వాడచ్చు, V3 ఫామ్గా కూడా వాడచ్చు. సో నెక్స్ట్ ఫాయిస్ట్ వచ్చి నౌన్. ఇంపోజ్ ఆర్ వర్బ్ ఇది. సో ఇంపోజ్ అన్ అన్వెల్కమ్ ఆర్ అన్నెసరీ పర్సన్ ఆర్ థింగ్ ఆన్ అంటే ఒక అన్నెసరీ పర్సన్. సో ఒక అన్నెసరీ పర్సన్ మీద ఇంపోజ్ చేయడము అంటే ప్రెషర్ పెట్టడం అనే మీనింగ్తో తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఉన్నాయండి. ఈ సాగా చాలాసార్లు వింటూ ఉంటాం. సాగా, పర్సనల్ సాగా అంటే లాంగ్ ఇన్వాల్వ్డ్ స్టోరీ, అకౌంట్ ఆర్ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్. సో పర్సన్స్ సాగా అంటే ఒక పర్సన్ యొక్క లైఫ్లో జరిగినటువంటి నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ రిలేటెడ్ అనమాట. నెక్స్ట్ ర్యాచెటప్ అంటే ఏంటి? ర్యాచెటప్ సాగా వచ్చేసి నౌను, ర్యాచెటప్ వచ్చేసి ఫ్రేజల్ వర్బ్ ఇది. ఏంటి? టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ సంథింగ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఏదైనా పీరియడ్ అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఏదైనా ఒకటి ఎక్కించడం కానీ తగ్గించడం కానీ చేస్తే దాన్ని ర్యాచెటప్ అంటారు. నెక్స్ట్ రెల్మ్ వచ్చి నౌన్. ఫీల్డ్ ఆర్ డొమైన్ ఆఫ్ యాక్టివిటీ ఆర్ ఇంట్రెస్ట్. సో ఒక ఫీల్డ్, ఒక యాక్టివిటీకి సంబంధించినటువంటి ఫీల్డ్ని రెల్మ్ అని అంటారు. నెక్స్ట్ బోల్స్టర్, నౌన్ గాను వాడచ్చు, వర్బ్ గాను వాడచ్చు. ఏంటి బోల్స్టర్ అంటే? మామూలుగా బోల్స్టర్ అని గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయండి, మీకు ఏమొస్తుంది? ఈ మామూలుగా తలగడ అంటే దిండు, పిల్లో తెలుసు కదా, పిల్లో కాకుండా ఇట్లా సపోర్ట్కి సోఫాలో సైడ్ పెడతారు కదా, వాటిలను కూడా బోల్స్టర్స్ అని అంటారు. ఏంటి బోల్స్టర్కి? ఒకవేళ వర్బ్గా తీసుకుంటే అర్థం మారిపోతుంది, వర్బ్గా తీసుకుంటే సపోర్ట్ చేయడం లేదా స్ట్రెంథెన్ చేయడం. నెక్స్ట్ రీట్రీటింగ్ అంటే ఏంటి? మూవ్ బ్యాక్ ఆర్ రీట్రీట్. సో మూవింగ్ బ్యాక్ ఆర్ విత్డ్రా, ఏదైనా ఒకటి మనం అనౌన్స్ చేసినది వెనక్కి తీసుకోవడము. నెక్స్ట్ ఏలియనేటింగ్. ఇక్కడ ఏలియన్ అనేది లింక్ వర్డ్. ఏలియన్ అంటే ఏంటి? ఫారెన్ అంటే నాట్ రిలేటెడ్ అనేటటువంటి మీనింగ్ ఉంటుంది. మేక్ సమ్వన్ ఫీల్ ఐసోలేటెడ్ ఆర్ ఎస్ట్రేంజ్డ్ అనే మీనింగ్ కూడా తెలుసుకోవాలంటే సో విడిపోయినటువంటి ఫీలింగ్. ఐసోలేటెడ్ అంటే సింగిల్ అయిపోయినామనే ఫీలింగ్ని ఏలియనేటింగ్ అని అంటారు. ఏలియనేటింగ్, రిట్రీటింగ్, V4 ఫార్మ్స్, అడ్జెక్టివ్స్, జెరన్స్. లాస్ట్ కౌర్. సో నౌన్ ఇది లాస్ట్ వన్.
అసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఇన్ టైమ్స్ ఆఫ్ హార్డ్షిప్ అండ్ డిస్ట్రెస్. అసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఇన్ టైమ్స్ ఆఫ్ హార్డ్షిప్. సో ఎస్పెషలీ చాలా విపరీతమైనటువంటి కష్టాలలో వచ్చేటటువంటి అసిస్టెన్స్ని, సపోర్ట్ని సక్కోర్ అని అంటారు. ఓకే గాయస్, నౌ లెట్స్ గెట్ టు టుడేస్ ఎడిటోరియల్. ఏం తీసుకొని వచ్చాం ఈరోజు? పాలసీ రిట్రీట్. ఇంతకుముందే చూసాం, రిట్రీట్ అంటే వెనక్కి తీసుకోవడం. ఆన్ యూఎస్ స్టూడెంట్ వీసాస్, యూఎస్లో స్టూడెంట్ వీసాస్కి సంబంధించి ట్రంప్ మస్ట్ డెలివర్ ఆన్ జాబ్స్, నాట్ ఎంగేజ్ ఇన్ రెటోరిక్ ఆన్ వీసాస్ టు స్టే ఇన్ ఆఫీస్. సో ఇక్కడ ఇతనైతే కంపల్సరీగా వెనక్కి తగ్గాల్సినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది. అంటే రెటోరిక్లో ఇన్వాల్వ్ కాకపోకుండా, రెటోరిక్ అంటే ఏమో ఇంతకుముందు చెప్పుకున్నాం. ఏంటి రెటోరిక్ అంటే? కన్విన్సింగ్గా మాట్లాడటము, ఇలాంటి పని పెట్టుకోకుండా దీనిల మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం, అంటే రిట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం ఏం డిస్కస్ చేశారు ఆథర్. మార్కెట్ ఫోర్సెస్ అండ్ కామన్ సెన్స్ అపియర్ టు ట్రైంప్ అంటే విక్టరీ ఓవర్ సంథింగ్, గెలవడం. ఓ నారో మైండెడ్ ఎకనామిక్ ప్రొటెక్షనిజం ఇన్ ద యూఎస్ ఆన్ స్టూడెంట్ వీసాస్. సో స్లోగా ఈ కామన్ సెన్స్, మార్కెట్ ఫోర్సెస్, ఈ నారో మైండెడ్ ఎకనామిక్ ప్రొటెక్షనిజం ఏదైతే ఉందో యూఎస్లో, అదే స్టూడెంట్ వీసాస్ సంబంధించి, స్లోగా ఈ మార్కెట్ ఫోర్సెస్, కామన్ సెన్స్ గెలవడం అనేది కనిపిస్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్ హ్యాడ్ టు వాక్ బ్యాక్ అంటే ఏంటి? సో వెనక్కి తగ్గడం, విత్డ్రా చేసుకోవడం. రీసెంట్ ఇమిగ్రేషన్ పాలసీ డిక్టాట్ ఆర్డర్. సో పాపులర్ కన్సెంట్ లేకపోకుండా, అంటే అగ్రి అంటే చాలామంది ఒప్పుదల లేకపోకుండా ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ని డిక్టాట్ అంటారు. డిక్టేటర్షిప్ అలా లింక్ గుర్తుపెట్టుకోండి. దట్ ఇట్ వుడ్ నో లాంగర్ ఇష్యూ వీసాస్. వాళ్ళు చేసినటువంటి పాలసీ ఏంటంటే, సో ఇంకా మేము వీసాస్ ఇవ్వడం జరగదు యూనివర్సిటీ స్టూడెంట్స్కి, ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళకి, ఎస్పెషల్లీ ఆన్లైన్ కాంపోనెంట్ రిలేటెడ్గా. సో ఈ ఫాల్ అంటే ఈ వచ్చేటటువంటి వింటర్ సెమిస్టర్ రిలేటెడ్గా మేము ఇష్యూ చెయ్యము అనేటటువంటిది ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా ప్రెసిడెంట్ ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్ వెనక్కి తగ్గాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్ దిస్ పాలసీ విచ్ స్టూడ్ ద లీగల్ ఛాలెంజ్. ఇప్పుడు లీగల్ ఛాలెంజ్ ఒకటి ఉంది. ఎక్కడ? ఎవరు వేసిండేది? బై హార్వర్డ్ యూనివర్సిటీ, MIT అండ్ ఓవర్ 200 అదర్ యూనివర్సిటీస్. ఇట్ మైట్ హ్యావ్ లెడ్ టు large number of students enrolled in such courses facing the risk of deportation, and those intending to enter the US for higher studies stranded అబ్రాడ్ వితౌట్ ఆప్షన్స్. సో ఈ ఒకవేళ వీళ్ళు వెనక్కి తగ్గలేదు అంటే చాలామంది స్టూడెంట్స్ స్ట్రాండెడ్, ఎస్ట్రేంజ్డ్ అంటే వేరే కంట్రీలో చాలా విపరీతమైనటువంటి ప్రాబ్లము ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో వీసాస్ ప్రొవైడ్ చెయ్యము, ఇక మీద చెయ్యము అనేటటువంటి చెప్తే డెఫినెట్లీ అలాంటి సిచ్యువేషను ఫేస్ చేసే అవకాశం ఉంది అని మనకు తెలుస్తోంది. యూనివర్సిటీస్ జాయినింగ్ ద కేస్ అగేన్స్ట్ ద డెసిషన్ ఆఫ్ ద ఫెడరల్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్గ్యూడ్ ఇన్ కోర్ట్ దట్ దిస్ పాలసీ డిస్క్రైబ్డ్ as cruel and illegal, undermined their efforts to create a safe online based learning system amidst the rising pandemic. సో ఇప్పుడు ఈ ఏమంటారు, ఇప్పుడున్నటువంటి పాండమిక్ ఈ క్రైసిస్లో, ఇలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఆన్లైన్ బేస్డ్ లెర్నింగ్ సిస్టమ్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసము? ఇది లీగల్ ఛాలెంజ్ ఫేస్ చేయాల్సినటువంటి అవసరము ఇప్పుడు వచ్చింది ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్కి. సో ఈవెన్ ఎలా డిస్క్రైబ్ చేస్తున్నారు కోర్టులో కూడా, క్రూయల్ అండ్ ఇల్లీగల్ అన్నట్టుగా డిస్క్రైబ్ చేస్తున్నారు ఈ పాలసీని. నెక్స్ట్, both the universities and the prospective international enrollees would be wise to remain alert to the possibility of additional restrictions foisted onto the entry process at a future date. So ఈ యూనివర్సిటీస్, ఇంటర్నేషనల్ ఎన్రోలీస్ సో వుడ్ బి వైజ్ టు రిమైన్ అలర్ట్. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా అలర్ట్గా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ అడిషనల్ రెస్ట్రిక్షన్స్ ఫ్యూచర్ డేట్లో రాకపోకుండా ఉండాల్సినటువంటి అలర్ట్నెస్ ఉండాల్సిన అవసరము యూనివర్సిటీస్కి, ఇంటర్నేషనల్ ఎన్రోలీస్కి ఉందన్నమాట. ఆల్రెడీ the administration has clarified the newly enrolling international students possibly up to 2 lakh across
the US will be barred from taking purely online classes while living in the country. అంటే ఎంత ఘోరం చూడండి అసలు. అక్కడ నివసించేటటువంటి వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చెయ్యము అన్నట్టుగా ఇచ్చినటువంటి ఆ పాలసీ ఎంత ఎంత క్రూయల్గా ఉంది చూడండి. విల్ బి బార్డ్ అరౌండ్ ఎంతమంది 2 lakh స్టూడెంట్స్కి ఇలాంటి కండిషన్ వర్తించింది. Yet the battle will continue from the other side too. The judge in the legal case brought by the universities is keeping the case open, implying the arguments could be made against additional restrictions. ఇంకా అడిషనల్ రెస్ట్రిక్షన్స్ వస్తాయో దానికైతే ఆపోజిట్గానే ఈ జడ్జి కూడా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. సో ఆ కేసుని అయితే ఓపెన్గానే పెట్టడం జరిగింది. ఫర్ మిస్టర్ ట్రంప్ ఇస్ అడ్మినిస్ట్రేషన్ ఇమిగ్రేషన్ సాగాస్. సో ఈ ఇమిగ్రేషన్ సాగాస్ ఇప్పుడు నుంచి కాదు, దీని నుంచి ఆయన సఫర్ అవుతూనే ఉన్నారు. విల్ ఓన్లీ ర్యాచెట్ అప్ the pressure on him to perform and deliver during what he probably considers the hardest year politically of his first term. సో పొలిటికల్గా అతడి ఫస్ట్ టర్మ్ అయినప్పటికీ ఇప్పుడు ఇలాంటి ఇమిగ్రేషన్ సాగాస్ అంటే నంబర్ ఆఫ్ జరిగాయి అన్నమాట అతని యొక్క అడ్మినిస్ట్రేషన్లో. సో ఇది ఎటువంటి పరిస్థితుల్లో అతనికి కూడా మేలు చేసే అవకాశం లేదు. ఇది ఖచ్చితంగా ప్రెషర్కి కారణమే అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో ఈ హార్డెస్ట్ అండ్ మోరోవర్ సో యూఎస్ హ్యాస్ టు కన్సిడర్ ఇట్ ఈస్ ద హార్డెస్ట్ ఇయర్. అవునా కదండి? సో ఎన్ని డెత్స్ ఫేస్ చేసింది, ఎంత ఎకనమిక్ క్రైసిస్ ఫేస్ చేసేటటువంటి పరిస్థితి వచ్చింది చూడాలి. On the one hand, he is facing a sharp legal backlash in the realm of immigration policy. Not only the students are taking online courses, but also on his ban of the issuance of HB visas for skilled workers and several other worker visas. So, ఈ ఇమిగ్రేషన్ పాలసీ గురించి చాలా సివియర్ లీగల్ బ్యాక్లాష్ ఆయన ఈ పర్టికులర్ ఇమిగ్రేషన్ పాలసీ రిలేటెడ్గా ఫేస్ చేస్తున్నారు. దానితో పాటుగా ఇంకా H1B వీసాస్, ఈ స్కిల్డ్ లేబరర్స్ రిలేటెడ్ చాలా వర్కర్ వీసాస్, వీటన్నిటి పట్ల ఈయన బ్యాన్ విధించడం ఏదైతే ఉందో వాటి గురించి కూడా చాలా బ్యాక్లాష్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో కంక్లూషన్ ఏమని చేస్తున్నారో చూద్దాం. సెకండ్, హిస్ జాబ్ అప్రూవల్ రేటింగ్స్ ఆర్ ఆన్ ద డిక్లైన్ ఇన్ ద ఫేస్ ఆఫ్ హిస్ గవర్నమెంట్ మిస్మేనేజ్మెంట్ ఆఫ్ పాలసీ టు కంటైన్ ద స్ప్రెడ్ ఆఫ్ COVID-19. ది ఇన్ఎఫెక్టివ్ స్టెప్స్ ఇట్ హ్యాస్ టేకెన్ టు బోల్స్టర్ ద ఎకానమీ అండ్ సర్జ్ ఇన్ రేషియల్ టెన్షన్స్. సో ఇక్కడ ఈ జాబ్ అప్రూవల్ రేటింగ్స్ కూడా బాగా తగ్గిపోవడం జరిగింది ఈ మిస్మేనేజ్మెంట్ చేయడం వల్ల. ఎందుకు అబ్బా ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే ఈ స్ప్రెడ్ ఆఫ్ COVID-19ని వాళ్ళు కంటైన్ చేయలేకపోయారు. కంటైన్ అంటే దాన్ని మూవ్ కాకోకుండా, ఎక్స్ప్లోడ్ కాకోకుండా చేయలేకపోయారు అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత ఇన్ఎఫెక్టివ్ స్టెప్స్ కూడా ఏంటివి, ఎకానమీని రికవర్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి. సో ఇన్ఎఫెక్టివ్ స్టెప్స్ అండ్ మోర్ ఓవర్ సో పవర్ఫుల్ థింగ్ ఏం జరిగింది రీసెంట్గా, సర్జ్ ఇన్ రేషియల్ టెన్షన్స్. ఈ రేషియల్ టెన్షన్స్, బ్లాక్ పీపుల్ పర్సన్ని ఈ వైట్ పీపుల్ చంపడము, ఇది చాలా టెన్షన్స్కి కారణమైంది. థర్డ్, హిస్ డెమోక్రటిక్ రైవల్ జో బైడెన్ ఈస్ ట్రైయింగ్ టు క్యాపిటలైజ్ ఆన్ మిస్టర్ ట్రంప్స్ failings and find a path to victory in November's presidential election. సో ఇదే సమయంలో ఈ యొక్క ట్రంప్ యొక్క మిస్టేక్స్, ఫెయిల్యూర్స్ ఇవన్నీ అతను దాన్ని క్యాపిటలైజ్ చేసుకుని జో బైడెన్ ఈ యొక్క నవంబర్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో గెలవాలి అనేటటువంటి దానికి దారి సుగమం చేసుకుంటున్నారు అని చెప్పొచ్చు. డెస్పైట్ ద ఎంబారాస్మెంట్ ఆఫ్ రిట్రీటింగ్ on his latest visa policy, Mr. Trump is unlikely to back down from his broader protectionist impulse for fear of alienating the core of his base. సో ఆల్రెడీ దీనికి సంబంధించి వెనక్కి తగ్గాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చేసింది. ఏది, ఈ వీసా పాలసీ రిలేటెడ్గా. అదే అవమానకరంగా ఉన్నప్పటికీ ఈయనైతే మటుకు ఇంకా వెనక్కి తగ్గేటటువంటి ఆలోచనలో, ఏది బ్రాడర్ ప్రొటెక్షనిస్ట్ ఇంపల్స్ రిలేటెడ్గా ఆయన వెనక్కి తగ్గేటట్టయితే కనిపించట్లేదు. సో దోస్ హూస్ జాబ్స్ హీ క్లెయిమ్స్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ఫారినర్స్. సో ఫారినర్స్ నుంచి జాబ్స్ని ప్రొటెక్ట్ చేసి, ఇమిగ్రెంట్స్ నుంచి ప్రొటెక్ట్ చేసి ప్రొటెక్షనిస్ట్ పాలసీని తీసుకుని వచ్చారు. దాని విషయంలో తగ్గకోకుండా ఉన్నారు. హవెవర్ హీ విల్ హ్యావ్ టు ప్రోయాక్టివ్లీ అడ్రస్ the precarious state of the US macroeconomy through fiscal measures, while also providing support to tens of millions of workers who have lost their livelihoods through this crisis. సో ఇప్పుడు ఆయన ముందున్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటబ్బా అని చూస్తే అతడు ఈ యొక్క మ్యాక్రో ఎకానమీని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముందు జాగ్రత్తలు తీసుకుని ఈ టెన్స్ ఆఫ్ మిలియన్స్ సో వర్కర్స్ చాలామంది ఈ క్రైసిస్లో జాబ్ కోల్పోవడం జరిగింది. వాళ్ళందరికీ
ఎంతైనా హెల్ప్ చేయాల్సినటువంటి సిచ్యువేషను ఉంది, కొద్దిగా సకోరా. సో ఈ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ అవసరం పెట్టుకొని రిమైనింగ్ ఈ ఇమిగ్రేషన్ పాలసీస్, వీసా పాలసీస్ దీనిలలో ఆయన సతమతం అవుతూ ప్రజల్ని సతమతం చేస్తూ ఉన్నారు. సో దిస్ ఇస్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. ఓకే గాయస్, ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, లెట్స్ గెట్ టు టెస్ట్ ఆఫ్ ద డే. ఈరోజు చాలా సింపుల్ టెస్ట్ తీసుకొని వచ్చాను. చాలా సింపులే, అట్ ద సేమ్ టైం కాంప్లికేటెడ్, తెలియకపోతే కాంప్లికేటెడ్. సో ఏంటబ్బా ఈరోజు మోడల్ చూస్తే ఏమంటా ఫ్రేజల్ వర్బ్స్ హైలైట్ చేస్తున్నారు. వాటికి మీరు ఏం చేయాలా, మీనింగ్ని కనుక్కోవాలా. రైట్ ఆప్షన్ పెట్టాలి. దీనికి ఏమైనా షార్ట్ కట్ ఉందా లేదా చూద్దాం. ఫర్ అనదర్ స్టేట్మెంట్ లుక్, ప్లంప్ ఫర్ దీస్ pyramid marbled candles and available in an array of colors. They are hand marbled and shun the class. అంత కాదు, షార్ట్ కట్ కదా కావాల్సినది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేజల్ వర్బ్. ఫ్రేజల్ వర్బ్ అంటేనే వర్బ్. ఆప్షన్స్లో ఐ ఎలిమినేటెడ్ డి అండ్ ఐ ఎలిమినేటెడ్ ఈ. ఏం సార్ ఎట్లా ఎలిమినేట్ చేసినారు మీరు చెప్పండి. సో బోత్ ఆఫ్ దీస్ ఆర్ యాడ్జెక్టివ్స్. మనకు కావాల్సినది వర్బ్ కదండి, అందుకు ఫిల్టర్ చేశా. ఆర్డరు, చూసు, డిక్టేట్ ఇవన్నీ కూడా V1s వర్బ్స్. సో కాబట్టి మనము ఆ మూడింటిలో కొద్దిగా కాంటెక్చువల్గా కొట్టేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. అర్థమవుతుందండి. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎవ్రీథింగ్ అండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బాగా క్లారిటీగా, బాగా పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి, చాలా ఫాస్ట్గా మనము చేయగలుగుతాం. కాంటెక్స్ట్ ఏంటి, ఇంకొక స్టేట్మెంట్ లుక్ కోసం మనం ఏం చేద్దామంటే ఈ పిరమిడ్ మార్బుల్డ్ క్యాండిల్స్ని మనము చూద్దాము, చూస్ చేసుకుందాము, ఆర్డర్ చేద్దాము. డిక్టేట్ అసలు మీనింగ్లెస్ అవుతుంది. చూస్ ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఈస్ చూస్. ప్లంప్ ఫర్ అంటే మీనింగ్ ఏంటి, చూస్. నెక్స్ట్ పీల్ అవే. I can't eliminate even a single one because all are V1s. ఇంతకుముందు అయితే లక్కీగా 2 ఆప్షన్స్ వచ్చినాయి కాబట్టి అక్కడ మనము ఎలిమినేట్ చేసాం. ఇక్కడైతే ఎలిమినేట్ చేసే అవకాశమే లేదు. పీల్ అవే, పీల్ ఆఫ్. It's a reminder that the journalist's duty is to peel away the layers of ambiguities and versions and event invariably gets encrusted in. చాలా టఫ్ ఉంది సెంటెన్స్ టఫ్ ఉన్నాయి. ఏమన్నా అంబిగ్విటీస్ అంటే వర్డ్స్ టఫ్ అయితేనే మనకి సెంటెన్స్ టఫ్ అయిపోతుంది. అంబిగ్విటీస్ అంటే నాట్ హ్యావింగ్ క్లారిటీ. సో క్లారిటీ లేనటువంటి విషయాలని విడమరిచి చెప్పడమే ఈ జర్నలిస్ట్ డ్యూటీ. కన్సిడర్ కాదు, ఇమిటేట్ మీనింగ్లెస్, కన్సీవ్ మీనింగ్లెస్, ఫోర్టెల్ అంటే ముందుగా ఊహించి చెప్పడం కాదు. ఆన్సర్ ఈస్ సపరేట్. కాంటెక్చువల్గా క్రాక్ చేసామండి. నెక్స్ట్ made of with panchaloha. made of I eliminated B and D eliminate చేయడం జరిగింది. superb adjective, distress noun. remaining ignore, leave, predict V1s. okay. sentence బర్గ్లర్స్ struck at శివ టెంపుల్. బర్గ్లర్స్ అంటే తెలుసా? బర్గ్లర్స్ అంటే బందిపోడు దొంగలు. అండ్ మేడ్ ఆఫ్ విత్ ద పంచలోహ ఐడల్ ఆఫ్ ద డైటీ అట్ చిటారి నియా కంచన్గఢ్. కంచన్గఢ్ దగ్గర చిటారి అనేటటువంటి ఊరిలో ఈ బందిపోడు దొంగలు పడి అక్కడ ఉన్నటువంటి డైటీ అంటే విగ్రహం, పంచలోహ విగ్రహాన్ని తీసుకొని ఏం చేసి ఉంటారు? ఇగ్నోర్ చేసినారా? మీనింగ్లెస్. ప్రెడిక్ట్ చేశారా? సంబంధమే లేదు. ఆన్సర్ ఈజ్ లీవ్. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. సో బర్గ్లర్స్ అక్కడ చొరబడి మేడ్ ఆఫ్ విత్ ద పంచలోహ ఐడల్ అంటే పారిపోయారు, వెళ్ళిపోయారు. ఫానోవో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాన్ అంటే ఏంటి అంటే నౌన్గా తీసుకుంటే ఈ జింక యొక్క పిల్ల. ఇక్కడ వర్బ్ కదా కావాల్సి ఉండేది. ఎలిమినేటెడ్ ఓకే. అడ్జెక్టివ్స్ ఇవి రెండు, బీను డీను అడ్జెక్టివ్స్.
assist v1, weaken v1, and price v1. v1 come noun. Context: just because all the girls follow you doesn't mean you are that good looking. అందరు అమ్మాయిలు నీకి పొగట్టమా, అసిస్ట్ చేయడమా, అసిస్ట్ చేస్తున్నారంటే అని కాదు. వీకెండ్ చేస్తున్నారు, కాంటెక్స్ట్ నెగిటివ్ కాదు. ప్రైజ్ చేస్తున్నారు అంటే నిన్ను పొగుడుతూ అందరు అమ్మాయిలు ఉన్నారంటే నువ్వు దాని అర్థము నువ్వు నిజంగా అంటే అంత గుడ్ లుకింగ్ అని అయితే కాదు. ఓకే, రైట్ ఆన్సర్ ఈస్ ప్రైజ్. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆఫ్ ద డే, డై డౌన్. తీసేసాం అడ్జెక్టివ్స్ ఆ 3. v1. The planet's shrouded surface has cooled and this allowed the winds to die down. Persist, continued. The fine dust to begin settling. Akkada settling ante kindiki. Answer is decrease. That's all, guys. So that's all for the day. So once again I remind you guys, సో ఇంకా నంబర్ ఆఫ్ సెషన్స్ రాబోతున్నాయి. నాది ఎడిటోరియల్ అనాలిసిస్ నాది కాకుండా మిగిలిన లెక్చరర్స్ రిలేటెడ్ క్లాసెస్ కూడా వెరీ సూన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. రైట్, ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. సో రైట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ యువర్స్ రాఘవేంద్ర.